గడిచిన 2-3 రోజుల నుంచి మళ్ళీ సోషల్ మీడియాని టార్గెట్ చేసుకుంటూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే వాళ్ళనైతే అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. బహుశా చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి ఈ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు, కానీ చరిత్రలో మొట్టమొదటిసారి ఏ ప్రభుత్వం కూడా గతంలో చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు మాత్రం సోషల్ మీడియాలో మాస్గా ఒకేసారి అంతమందిని అరెస్ట్ చేయటం, అంతమంది మీద కేసులు పెట్టడం గత ఏడాది జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఏడాది కూడా జరగపోదని చెప్పి మనమేం ఊహించలేము, ఖచ్చితంగా జరగవచ్చు. ఆ తర్వాత జర్నలిస్టుల మీద కూడా కేసులు, సాక్షి ఎడిటర్ గారి పైన ఎన్నిసార్లు కేసులు పెట్టారు, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చారు, కొమ్మినేని గారు అసలు అనకుండానే అన్నట్టు చూపించి ఆయన మీద అరెస్ట్ చేయటం ఇవన్నీ చూసాం. చంద్రబాబు నాయుడు గారు అంతిమంగా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుందని చెప్పి సోషల్ మీడియా చెప్పకపోతేనే ప్రజలకు తెలీదా? ఏ మీడియా లేనప్పుడు, కేవలం న్యూస్ పేపర్లు సర్క్యులేషన్లో ఉన్నప్పుడు, సోషల్ మీడియా కూడా లేనప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఓడిపోయారు అంటే ప్రజలకి ఆ మాత్రం విజ్ఞత ఉండదా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే అరెస్టులు చేపిస్తూ, మీద టీవీ ఛానల్లో చూపిస్తేనే అరెస్టులు చేయించుకునే కాడికి మౌత్ టాక్ను ఆపగలరా? మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటైజేషన్ జరుగుతుందని ప్రజలు చర్చించుకోలేరా? ఎంతవరకు మేనిఫెస్టో అమలు చేయకుండా ఏదో 2-3 చేసేసి మొత్తం నేను చేసేసాను, 5 ఏళ్ళు ముందు 3 ఏళ్ళు ఇంకా ఉంది, గత ఏడాది ఇవ్వలేదు, ఈలోపే మేము ఇచ్చేసాం సూపర్ హిట్ అని కార్యక్రమాలు చేసుకోవడం ప్రజలు ఎందుకని క్వశ్చన్ చేయరా? అంటే ప్రజలకి మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు మీరు 2029లో ఎలా గెలవాలని కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తాను, వైకుంఠపాలి వద్దు, మీరు ఇట్లాగే సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు బాగా పనిచేస్తే ఓట్లు అడగాలి, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తేనే ఓట్లు అడుగుతాననే విధంగా తయారయ్యారు అని చెప్పి ప్రజలు గ్రహించరా? ప్రజలకు ఆ మాత్రం విజ్ఞత లేదా? మీరు ప్రభుత్వ పరిపాలన ఎలా చేస్తున్నారో సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తెలుసుకునే అంత పిచ్చోళ్ళు అయితే ప్రజలు అంత ఎవరు లేరు. ప్రజలకు కనీసం ఆ విజ్ఞత ఉంది. ఈ రెడ్ బుక్ పైన ఈ అరాచకాలు ఎలాంటి అని ప్రజలు చర్చించుకుంటున్న వేళ మళ్ళీ రెడ్ బుక్ అనేది మళ్ళీ పరిగెత్తుకుంటున్నారు అనేది వాళ్ళకి కనపడదా? ఎన్ని చేసినా అంతిమంగా ప్రజాస్వామ్యంలో ప్రజలు తిరగబడ్డారంటే ఏది ఉండదు, అసలు ఇంకేది ఉండదు. అంతలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి అంత చేస్తేనే జనాల్లోంచి పుట్టుకొచ్చిన నాయకుడు జయప్రకాష్ నారాయణ మొత్తం నడిపాడు. ఇందిరాగాంధీ అసలు పెద్ద ఇంకా ఆమెకు ఎదురు లేదనుకుంటున్న విధంగా తయారైన విధానంలో ప్రజా తీర్పు అనేది బంపర్ మెజారిటీలు మారింది. ఇటువంటి ఎంత చేసుకున్నా కూడా అంతిమంగా ప్రజలు ఒక టైం అనేది మీకు ఇచ్చారు, ఆ టైం దాకా మీరు పరిపాలిస్తారు, ఆ టైం తర్వాత ప్రజలు నిర్ణయం చెప్తారు. అది ఎంత బలంగా ఉండిద్దా ఏంటని ప్రజలు నిర్ణయించుకుంటారు. ఎవరో ఒక నలుగురిని ఈరోజు కూడా తారక్ అని చెప్పి ఒక అతన్ని, ఇంకొక అతను ఎవరో సాయి రెడ్డి అనుకుంటా, సాయి సంథింగ్ ఎల్స్, నిన్న సవీంద్రారెడ్డి అని చెప్పి ఇంకొక అతను, అంతకుముందు ఇంకొక అతను, ఇట్లా ఒకదాని నుంచి ఒకరిని అరెస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అంతిమంగా ఏం జరిగిద్ది ఏంటి ఇది అని చెప్పి ప్రజలు ప్రతిదీ చర్చించుకుంటారు. మీరు ప్రభుత్వం చేసే పనులు బట్టి ప్రజలు మిమ్మల్ని సపోర్ట్ చేస్తారు. మీరు మంచి పనులు చేయట్లేదు కాబట్టి సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారనే ఆలోచనతో వీళ్ళని కంట్రోల్ చేస్తే అంతా బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. అది జరగదు, అది ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే అంతిమంగా ఎవరు ఏంటి అని ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని చేసినా ఏం చేసినా పబ్లిసిటీ స్టంట్లు పెట్టుకోవడం తప్ప ఏమీ లేదు అక్కడ.